బేల్ వస్తుందా రాదా, బేల్ వస్తుందా రాదా అని పొద్దాక ఎదురు చూసింది ఒకెత్తు, అర్ధమరాత్రి దాకా హైకోర్టులో వాదనలు జరిగింది ఒకెత్తు. టెంపరీ బెయిల్ కోసం బండి భగీరథ్ లాయర్ మస్తు తిప్పలు పడ్డాడు కానీ ఏం తేల్చకుంటేనే కేసు వాయిదా పడ్డది. లెక్కకైతే మనోడు నిన్ననే పోలీస్ విచారణకు వచ్చేదుంటే డుమ్మా కొట్టిండు. పోక్సో కేసు ఇంత సీరియస్ అవుతుండేటరకు ఇవాళ సరెండరో అరెస్టో పక్కా అనుకున్నారంతా. మరేమైందంటే మొత్తానికైతే బండి భగీరథ్ సరెండర్ అయిండు. పొద్ముఖంగా హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కచ్చిండు ఇంటోళ్ళు లాయర్లతోటి. బెయిల్ లేని కేసు కాబట్టి దావఖానల వైద్య పరీక్షలు చేపించి జైలుకు తీసుకుపోతుండొచ్చురు. నా కొడుకునే అప్పుడే పోలీసులకు ఒప్పజెప్దామనుకున్నా, పక్కా బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పుడుతోటి ఆగిన అని ప్రెస్ నోట్ పంపిండు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు. అయితే లొంగిపోయిండని వీళ్ళు చెప్తుంటే నార్సింగి కాడ కారును దొరకబట్టి అరెస్ట్ చేసినామని పోలీసులు అంటాన్రు. భగీరథ్ ఏడున్నాడో తెలుస్తలేడని పొద్దుగాల లుక్అవుట్ నోటీసులు గిన జారీ చేసిండ్రు. బంజారా హిల్స్ లా బండి సంజయ్ సారింట్లా చెక్కింగులు నడిచినాయి. ఇంకో టీము కరీంనగర్ లా హాలు, కిచెను, బెడ్రూము ఇట్లా ఇల్లంతా పుణుకులాడిండ్రు పోలీసులు. లెక్కకైతే బుధవారం నాడే పోలీసు విచారణకు వచ్చేదుండే, శుక్రవారం వస్తా అని మతలబ్ పంపిండు. ఈ లోపట హైకోర్టులా టెంపరీ బెయిల్ ఇస్తే ఏం కాదు, ఎంక్వైరీకి వచ్చి పోతే అయిపోతుంది అనుకున్నట్టున్నాడు. కానీ బెయిల్ రాలే. ఇంకో దిక్కు ఆ అమ్మాయిని, ఆమె తల్లిని మల్లోపారి విచారణ చేసి వివరాలు తీసుకున్నారు. చూడాలి మరి ఏమైతుందో.